పార్లమెంట్లో ఉన్న ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అందరి ఎంపీల్లోని 50% లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళల్లో 50% ఆఫ్ ప్లస్ ఎంపీలు పలానా ఎంపీయే మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్గా కావాలి అని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ 50% ప్లస్ వాళ్ళనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ టేకింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయించి ఆయన ప్రధానమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ ఎంపీగా కాకుండా విడిగా ఉన్నటువంటి వాళ్ళను కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి చేసేయచ్చా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. అంటే ఆయన ఎంపీగా పోటీ చేయలేదు, రాజకీయాల్లో ఉన్నారో లేదో పక్కన పెట్టండి, అసలు ఎంపీగా పోటీ చేసి గెలవలేదు ఆయన. అలాంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ప్రధానమంత్రి చేయొచ్చు అంటే ఎస్, చెయ్యొచ్చు. అలా అయినటువంటి ఆయనే పివి నరసింహారావు గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిపోయారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ ఎలా అయితే మనం చెప్పుకున్నామో అలాగే ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రమాణ స్వీకారం అయినటువంటి డేట్ దగ్గర నుండి 6 నెలల లోపు ఆయన ఎక్కడో ఒక దగ్గర ఎంపీగా పోటీ చేసి గెలవాలి భారతదేశంలో. ఒకవేళ గెలవనట్లయితే 6 నెలల తరువాత ఆటోమేటిక్గా ఆయన యొక్క ప్రధానమంత్రి పదవి రద్దు అవటం జరుగుతుందన్నమాట. ఓకే, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.